హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆది వ్లాగ్స్. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఓల్డెస్ట్ ప్లేస్ని చూపిస్తా. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఆ ప్లేస్ ఒక 10 or 12 కిలోమీటర్స్ ఉంటుంది. A few minutes later. So here we go. Welcome to కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్. పార్కింగ్ ప్రైజెస్ వచ్చేసి కార్కి అయితే 10 రూపీస్, బైక్ అయితే ఓన్లీ 5 రూపీస్. పార్కింగ్ కూడా మీకు లోపల చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు. హైదరాబాదులో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో కర్మన్ఘట్ ఆలయం కూడా ఒకటి. అన్ని ఆంజనేయ స్వామి ఆలయాలా కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో దర్శనమిస్తాడు. అసలు ఈ కర్మన్ఘట్ ఆలయం కథ గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో కాకతీయ ప్రభు అయిన 2వ ప్రతాప రుద్రుడికి ఎక్కువగా వేటకు వెళ్ళడం అలవాటు. అలానే ఒకరోజు వేటకు రాగా అక్కడే పక్కన ఉన్న పొదల్లో నుంచి ఒక పులి గర్జన విని ఆ పొదల్లోకి దగ్గరగా నడుస్తూ ఉండగా ఆ శబ్దం తగ్గుతూ వచ్చింది. అలా చాలాసేపు వెతికిన రాజుకి అలసట వచ్చి పక్కనే ఉన్న ఒక చెట్టు వద్ద కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటికి పక్కనే ఉన్న పొదల్లో నుంచి అనే తారక మంత్రాన్ని విన్న రాజుకి ఆశ్చర్యం కలిగి ఆ పొదల వైపు వెళ్ళి ఆ ఆకులు, తీగలు, చెట్లను తొలగించి చూడగా ధ్యాన ముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. ఆశ్చర్యపోయిన రాజు తనకున్న భక్తితో తన 2 చేతులను జోడించి స్వామిని నమస్కరించాడు. విగ్రహాన్ని నమస్కరించి తన కోటకు చేరుకున్నాడు ప్రతాపరుద్రుడు. ఆ రోజు రాత్రి రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ మరుసటి రోజే రాజు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాడు. నిర్మాణం పూర్తి అయ్యాక అక్కడ ఘనంగా హనుమాన్ జయంతిని నిర్వహించినట్టు చెప్తారు. ఈ ఆలయంలోని విగ్రహంతో పాటు ఆలయం అంతా సింధూర వనంలో కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలోకి రాగానే మీ మనసుకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. సో అదనమాట ఈ కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ యొక్క స్టోరీ. టెంపుల్స్లో అయితే వీడియో రికార్డింగ్కి అలా ఉండదు. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. దర్శనం చేసుకొని బయటికి రాగానే మీకు వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ మెయిన్ హనుమాన్ టెంపుల్ కాకుండా ఆల్మోస్ట్ 10 టెంపుల్స్ వరకు ఉంటాయి. ఇదైతే టెంపుల్ స్టోర్. ఇక్కడ నుంచి మీరు పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకోవచ్చు. ఇది ప్రసాదం కౌంటర్. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రసాదం లిస్ట్ అండ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ కౌంటర్లో అయితే మీరు టికెట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కౌంటర్లో ప్రసాదం అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈ టెంపుల్ గురించి చెక్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.